నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు అన్న? బాగానే ఉంది ప్రజెంట్. అంటే ఏ విధంగా అన్న? అదే విధంగా బాగుంది. అన్ని పథకాలు ఒకసారి అవ్వ కదా మరి. ఒకటోటి అవుతుంది కదా, గ్యాస్ అన్నారు అయ్యింది. అలా ఒకటోటి అవుతాయి. తల్లికి వందనం అన్నారు, అది అవుతుంది ఇప్పుడు జనవరి నుంచి. అలా ఫ్రీగా ఇసుక ఇస్తానని చెప్పేసి అన్నారు కదా, అందుబాటులో ఇసుక ఇంకా అందుబాటుకు రాలేదమ్మా. అందుబాటులోకి రాలేదు. రాలేదు మరి ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పేసి అన్న అనౌన్స్ కూడా చేశారు. అన్నారు కదా, మరి ఇంకా రాలేదు. మరి ఎందుకు తెలియదు అది ఆ విషయం. మరి మధ్య రేట్లు తగ్గిస్తానని ఏమైనా తగ్గించారంట? అది నాకు తెలియదు దాని గొడవ. అంటే చంద్రబాబు నాగానే నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తానని చెప్పేసి పెంచేశారు ఒకేసారి అని చెప్పేసి. లేదు బాగుంది. దసరా రోజులు బాగున్నాయి. నూనె రేటు కానీ ఉల్లిపాయల రేటు నూనె రేటు బాగుంది, పర్లేదు తగ్గింది. గతంలో ఎలా ఉండే అన్న రేట్లు అవి? గతంలో ఎక్కువ. పథకాలు కానీ గతంలో పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుంది అంటారు? పథకాలు అన్నీ బాగా అంటే ఇప్పుడే కదా ఎక్కింది, 5 నెలలు అయినప్పుడు ఏమో రావు కదా. ప్రజెంట్ అయితే పథకాలు ఏదో ఒకటో రెండు నడుస్తున్నాయి. అంటే గతంలో జగన్ గారు చేసినప్పుడు పథకాలు కానీ పరిపాలన విధానం కానీ జగన్ గారు చేసినప్పుడు బాగానే ఉంది, పర్లేదు. అంటే ఎలా ఉండదు పరిపాలన విధానం? ఏమైనా పర్వాలేదు, బాగానే ఉండదు. బాగానే ఉండదన్న. మరి ఇంకా చెప్తారు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు గెలిచాక? పవన్ కళ్యాణ్ కూడా పర్లేదు. పర్లేదు అంటారు. అంటే విమర్శలు వస్తున్నాయి కదా కానీ మామూలే విమర్శలన్నీ మామూలే. ఇంకేం వచ్చినా మామూలే. విమర్శలు అనేది ఎక్కడైనా కామన్ అది. అందులో చేసేవాళ్ళు ఇందులో చేసేవాళ్ళు అందులో అలా మామూలే విమర్శించుకోవటం. అంటే గతంలో రోడ్లు లేవు, ఇప్పుడు వాళ్ళు వచ్చాక రోడ్లు వేస్తున్నారని చెప్పేసి అన్నారు, ఎంతవరకు నిజం అంటారు? లేదు అందుకు చేస్తున్నారు, పేచూర్లు అవి చేస్తున్నారు. గతంలో ఎలా ఉంది రోడ్లు కానీ విధానం? గతంలో కూడా రోడ్లు బాగుండి. బాగానే అంటారు. బాగా అంటే ఇబ్బంది పడేవారు జనాలు బాగానే. లేదులే. అంటే పనులు చేసుకోవడానికి పనులు ఉండలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాక గతంలో అయితే జగన్ డబ్బులు వేసేవాడు, అవి కూడా ఇట్లేదు. లేదు ఇప్పుడు పనులు అంటే లేవు, నిజంగా పనులే లేవులే. పనులు లేవు. ఇసుక లేకపోవడం వల్ల పనులు లేవు. ఇబ్బంది ఉందంటారా? ఇబ్బందిగానే ఉంది ప్రజెంట్. మరి గతంలో పనులు ఎలా ఉంది అని అసలు ఏమైనా కల్పించేవారా? గతంలో ఇసుక కల్పించేవాడు కదా మరి. పనులు అయ్యి ఉండి అప్పుడు పడ్డం పోట్లు, అప్పుడు అలాగే పడ్డం పోట్లు, అప్పుడు అలాగే లేవు పనులు. ఇప్పుడు అలాగే పొజిషన్ వచ్చింది. ఇప్పుడు అలా వచ్చిందంటారా? మరి ఇస్తానన్న 6 పథకాల్లో ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఒకటే వచ్చింది, ఏదైనా గ్యాస్ ఒకటి. ఫ్రీ గ్యాస్ కూడా అందరికీ అందట్లేదు. ఓన్లీ దానికి మళ్ళీ పథకం అది ఇంకా మరి తెలియదు అది మరి. ఇంకా ఎవరో లేదు కానీ. మరి ఇంకేం చెప్తారని అలా ఉంది పరిపాలన? అంటే అప్పటికి ఇప్పటికి పరిపాలన ఏమైనా మారిందంటారు? ఇంకా ఇప్పుడే కదా అవుతుంది, పూర్తిగా తెలియదు కదా. కనీసం ఒక సంవత్సరం అవుతుంది కానీ ఏ పరిపాలన చెప్పలేము. అంటే మార్పు అంటే మార్పు అని ఏమీ తెలియదు కదా. 5 నెలలు ఏం మార్పు వస్తుంది పంచాయతీలో కానీ పంచాయతీ రాజ్ శాఖలో కానీ ఎక్కడైనా. నీకు ఎక్కడైనా మార్పు అనేది ఒక 5 నెలలు ఏం చెప్పలేము. అవుతే సంవత్సరం అయింది, సంవత్సరం తర్వాత చెప్పచ్చు మరి. ఇప్పటివరకైతే బాగానే ఉందంట. బాగానే ఉంది ప్రజెంట్ అంతే. ఆ అన్న పథకాల్లో పథకం వచ్చింది. ఒక పథకం వచ్చింది. మిగతా పథకాలు వస్తాయని మీరు ఆశిస్తున్నారా? లేకపోతే మిగతా పథకాలు చంద్రబాబు నాయుడు పూర్తి చేయగలరంటారా? సూపర్ హిట్స్ పథకాలు ఏమో తెలియాలి, అది చేయొచ్చు అంటే. అంటే గతంలో జగన్ గారు అయితే ఇచ్చిన హామీ చంద్రబాబు గారు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాం అంతే. ప్రతి మాట ఇచ్చిన మాట ప్రతి మాట అన్నీ చేస్తారని అనుకుంటున్నాం. మరి జనవరిలో అన్నారు తల్లికి వందనం, అలాగే ఒక్కొక్క పథకం వస్తుంది కదా మరి. ఆ పథకాన్ని బట్టి వస్తాం ఇంకా అంతే. చేస్తారని అనుకుంటున్నాం మేము. అది జగన్ గారు అలా చేశారు, ఈయన అలా చేస్తాడు. అప్పట్లో జగన్ గారు బాగానే చేశారు. జగన్ గారు అన్న పథకాలు చేశారు, ఈయన కూడా అలాగే చేస్తాడని అనుకుంటున్నాం ఇంకా.